ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? దేవుడా, నేను నా బెస్ట్ ఇస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కష్టపడుతున్నాను, అందరికీ నమ్మకంగా ఉంటున్నాను, అయినా నా జీవితంలో ఏమీ ఎందుకు మారడం లేదని? మనకంటే వెనుక స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా దూసుకుపోతుంటే మనం మాత్రం ఇంకా అదే ప్లేస్లో ఉండిపోయామని అనిపించినప్పుడు మన మనసులో ఒకే ప్రశ్న మొదలవుతుంది, నా కష్టం అంతా ఏమైపోయింది అని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు కొన్నిసార్లు వద్దు అని చెప్పడు, కానీ ఇప్పుడు కాదు అని చెప్తాడు. మీరు కేవలం ఒక చిన్న గులాబీ పువ్వును అడుగుతుంటే ఆయన మీకు అనేకమైన పూలతో నిండిన ఒక పెద్ద తోటనే ఇవ్వాలని ప్లాన్ చేస్తుండవచ్చు. ఒక చిన్న మొక్క నాటితే అది త్వరగానే పెరుగుతుంది, కానీ ఒక అద్భుతమైన ఉద్యానవనం సిద్ధం అవ్వాలంటే సమయం పట్టక తప్పదు. ఆలస్యం అంటే తిరస్కారం కాదు, దేవుడు నిన్ను ఇగ్నోర్ చేయడం లేదు, నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే కొన్ని బ్లెస్సింగ్స్ స్లోగా వస్తాయి, అవి వీక్గా ఉన్నందుకు కాదు, కానీ నీ జీవితాంతం బలంగా నిలవడానికి. ఈరోజు వేగంగా పని చేయడానే సక్సెస్ అనుకున్న ఒక అబ్బాయి ఆగిపోయిన తన జీవితం దగ్గర సహనం గురించి ఎలాంటి పాఠం నేర్చుకున్నాడో చూద్దాం. తన పేరే రాజు. రాజు ఒక అందమైన నదీ తీరాన ఉన్న గ్రామంలో ఉండేవాడు. ఆ ఊరు మట్టి పాత్రలకు పెట్టింది పేరు. ఆ గాలిలో ఎప్పుడూ కాల్చిన మట్టి వాసన వస్తూ ఉండేది. రాజు తండ్రి ఆ ఊరిలోని గొప్ప కొమ్మరి. మట్టిని ఒక అందమైన ఆకారంగా పాత్రగా ఎలా మలచాలో రాజుకు చిన్నప్పుడే నేర్పించాడు. కానీ రాజు యవ్వనస్తుడు, తన డ్రీమ్స్ చాలా పెద్దవి. తన దగ్గర ఎనర్జీ ఉంది, ఐడియాస్ ఉన్నాయి, కానీ అతనికి అన్నీ త్వరగా కావాలి. తన పేరు అందరికీ తెలియాలి, తన పాత్రలు పెద్ద మార్కెట్లో అమ్ముడవ్వాలి, తను ఫేమస్ అయిపోవాలి అని అనుకునే వ్యక్తి. అందుకే తను అందరికంటే ఫాస్ట్గా పనిచేసేవాడు. చక్రం తిప్పడంలో, ఆకారం ఇవ్వడంలో రెస్ట్ లేకుండా ఒక్కడే 10 మంది పని చేసేవాడు. కానీ ఒక ప్రాబ్లం, తను ఎంత స్పీడ్గా పనిచేస్తే ఆ కుమ్మరి పాత్రలు అంత త్వరగా పగిలిపోయేవి. కొన్ని ఆరకముందే పగుళ్ళు ఇచ్చేవి, మరికొన్ని పొయ్యిలో పెట్టగానే పేలిపోయేవి. ఒకరోజు అతని తండ్రి నిశ్శబ్దంగా గమనించి ఒక మాట అన్నాడు, నాన్న, మట్టి కేవలం సమయం మాట మాత్రమే వింటుంది, నువ్వు దాన్ని తొందర పెడితే అది విరిగిపోతుంది అని. రాజు నవ్వి సమాధానం ఇచ్చాడు, అది మీ కాలంలో నిజం కావచ్చు నాన్న, కానీ ఇప్పుడు ప్రపంచం చాలా స్పీడ్గా ఉంది, అందరికీ రిజల్ట్ ఫాస్ట్గా కావాలి. అప్పుడు అతని తండ్రి ఒక చిన్న నవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, కాలం మారలేదురా, మనుషులే మారిపోయారు, మట్టికి కావాల్సింది నీ వేగం కాదు, నీ సహనం. అయినా రాజు వినలేదు. సహనం అంటే తన దృష్టిలో టైం వేస్ట్. తను తన వేగంతోనే సక్సెస్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు. ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద కోత పండుగ అనౌన్స్ చేశారు. అది ఆ ప్రాంతంలోని అతిపెద్ద క్రాఫ్ట్ కాంపిటీషన్. అందులో ఎవరైతే బెస్ట్ వర్క్ చూపిస్తారో వారికి రాజధానిలోని పెద్ద మార్కెట్లో వ్యాపారం చేసుకునే అవకాశం దక్కుతుంది. రాజు కళ్ళు మెరిశాయి, ఇదే నా ఛాన్స్, ఈ ఒక్క పండుగతో నా లైఫ్ మారిపోవాలని ఫిక్స్ అయ్యాడు. పండుగకు వారం టైం ఉంది. రాజు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, 100 పాత్రలు ఎలాగైనా తయారు చేయాలని. కానీ అతని తండ్రి మాత్రం ప్రశాంతంగా ఒకటే చెప్పాడు, నాయనా, 100 పాత్రలు కాదు, 10 పాత్రలే చేయి, కానీ అవి చివరి వరకు స్థిరంగా నిలిచేయి అన్నాడు. రాజు అది వినలేదు. రాత్రింబవళ్ళు చక్రం తిప్పాడు. మట్టి ఆరడానికి టైం ఇవ్వలేదు. చిన్న చిన్న పగులను పట్టించుకోలేదు. కొలిమిలే పెడితే అవే సెట్ అయిపోతలే అనుకున్నాడు. ఫైనలీ పండుగకు ముందు రోజు రాత్రి అన్ని పాత్రలను పొయ్యిలో పెట్టాడు. ఆ అగ్ని వెలుగులో నిలబడి గర్వంగా తన ఫ్యూచర్ గురించి కలలు కన్నాడు. రేపు ఊరంతా నా వైపే చూస్తుంది, అందరూ చప్పట్లు కొడతారు అని మురిసిపోయాడు. మరుసటి రోజు ఉదయం కొలిమి తలుపులు తీసిన రాజు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల కుండలు లేవు, కేవలం పగిలిన మట్టి ముక్కలు కుప్ప ఉంది. 100 కలలు ఒక్క రాత్రిలో బూడిదయ్యాయి. రాజు ఆ ముక్కల మధ్య పిచ్చివాడలా నిలబడ్డాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతని తండ్రి మెల్లగా అక్కడికి వచ్చి ఒక పగిలిన ముక్కని చేతులని తీసుకొని అన్నాడు, దీనికి ఇంకొంచెం సమయం కావాలి రాజు, కానీ నువ్వు వాటికి సమయం ఇవ్వలేదు. రాజు ఆవేదనతో అరిచాడు, నేను అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను నాన్న, ఎక్కడా ఖాళీగా కూర్చోలేదు, అయినా కుండలు పగిలిపోయాయి. అప్పుడు తండ్రి చెప్పిన మాట రాజు మనసును తాకింది. వేగంగా చేసే పని కేవలం ఒక శ్రమ మాత్రమే అవుతుంది, కానీ సహనంతో చేసే పని ఒక అద్భుతం అవుతుంది. నువ్వు లోకానికి నీ స్పీడ్ చూపించాలనుకున్నావు, కానీ నీ పనిలో నీ ప్రేమను చూపించడం మర్చిపోయావు.
ఈ మట్టి పగిలిపోలేదు రాజు, నీలోని తొందరపాటు తప్పు నీకు అర్థమయ్యేలా చేసిందని చెప్పాడు. ఆ రాత్రి రాజు నిద్రపోలేదు. చుట్టూ తను చేసిన తప్పుల సాక్ష్యాలు పగిలిన మట్టి ముక్కలే ఉన్నాయి. తన తండ్రి అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. ఫస్ట్ టైం అతని ఎవరి మీద కోప్పడలేదు. తన వేగాన్ని చూసి గర్వపడలేదు. తన పట్టుకున్న పగిలిన ముక్క వైపు చూస్తూ మెల్లగా అనుకున్నాడు, నేను గెలవాలని మాత్రమే చూశాను, కానీ ఆ మట్టిని అర్థం చేసుకోలేకపోయాను అని. మరుసటి రోజు ఉదయం రాజు మళ్ళీ చక్రం ముందు కూర్చున్నాడు. కానీ ఈసారి అతనిలో ఆ పాత వేగం లేదు. ఒక తెలియని ప్రశాంతత ఉంది. మట్టిని తీసుకొని ఎంతో ప్రేమగా మలచడం మొదలుపెట్టాడు. ఈసారి అతను 100 కుండల గురించి ఆలోచించడం లేదు. కేవలం తన చేతిలో ఉన్న ఆ ఒక్క కుండ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అతను మట్టిని మలిచాడు. అది ఆరే వరకు ఓపికగా వేచి చూశాడు. ఎక్కడైనా చిన్న తేడా వస్తే విసుగు పడకుండా మళ్ళీ సరిచేశాడు. సహనం అంటే బలహీనత కాదు, అది ఒక అద్భుతమైన నియంత్రణ. ఎవరైనా వేగంగా పరిగెత్తగలరు, కానీ ఫలితం రానప్పుడు కూడా అదే నమ్మకంతో నిలకడగా పనిచేయడం అందరికీ రాదు. కొన్ని వారాల తర్వాత రాజు దగ్గర కేవలం 10 కుండలే ఉన్నాయి. కానీ అవి ఎంత అందంగా బలంగా ఉన్నాయంటే వాటిని చూస్తే మట్టికే ప్రాణం వచ్చినట్టుగా ఉంది. అతని తండ్రి వచ్చి వాటిని తాకి చూసి కళ్ళలో ఆనందంతో అన్నాడు, ఇప్పుడు మట్టి నీ మాట వింటోంది నాయనా అని. రాజు వినయంగా తల వంచి అన్నాడు, కాదు నాన్న, నేను దాని మాట వినడం నేర్చుకున్నాను. నిజానికి మనందరి పరిస్థితి ఇదే. మనం దేవుని అడుగుతుంటాం, దేవుడా నా ప్రార్థనకు సమాధానం ఎప్పుడు వస్తుంది, నా లైఫ్ ఎప్పుడు మారుతుంది అని. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. యెషయా గ్రంథం 60:22 సమయం వచ్చినప్పుడు యెహోవా నగు నేను దాన్ని త్వరపెట్టుదును. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సమయం వచ్చే వరకు ఆయన నిన్ను ఆపుతున్నాడని కాదు, నిన్ను ఆ బ్లెస్సింగ్ కోసం సిద్ధం చేస్తున్నాడని ఒక్కసారి ఆలోచించండి. మిత్రమా, దేవుడు నిన్ను వెయిట్ చేస్తున్నాడు అంటే ఆయన నీకు ఏదో తక్కువ ఇవ్వాలని కాదు, నువ్వు అడుగుతున్న దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఇవ్వాలని ఆయన ప్లాన్. నువ్వు ఒక చిన్న గులాబీ పువ్వు అడుగుతుంటే ఆయన నీ కోసం ఒక పెద్ద తోటనే సిద్ధం చేస్తున్నాడు. అందుకే నీ లైఫ్ స్లోగా ఉందని ఫ్రస్ట్రేట్ అవ్వకు. దేవుడు నన్ను మలుస్తున్నాడు అని నమ్ము. నీ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎంత గొప్పగా దీవిస్తాడంటే ఈ ఆలస్యం అంతా ఆ సక్సెస్ ముందు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుదురు. కాబట్టి ఆలోచించండి, ఒకవేళ ఆ రోజు రాజు చేసిన 100 కుండలు పగిలిపోయి ఉంటే అతను కేవలం ఒక సాధారణ కుమ్మరిగానే మిగిలిపోయేవాడు. కానీ ఆ ఆలస్యం అతనిలోని తొందరపాటును తుడిచివేసి అతన్ని ఒక మాస్టర్ ఆర్టిస్ట్గా మార్చింది. నీ లైఫ్ కూడా ఇప్పుడు స్లోగా ఉందంటే దేవుడు నిన్ను ఆపేశాడని కాదు, నిన్ను పర్ఫెక్ట్ చేస్తున్నాడని అర్థం. త్వరగా వచ్చేది ఏది కూడా ఎక్కువ కాలం నిలవదు, కానీ దేవుని టైమింగ్లో వచ్చేది నీ తరాల వరకు నిలిచిపోతుంది. గుర్తుంచుకో, ఆయన ప్రతి వస్తువును దాని కాలమందు అందంగా నిర్మించును. నీ టైం వస్తుంది, అంతవరకు నమ్మకంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.